విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ పోస్ట్పోన్ అయితే అయ్యింది. యాక్చువల్గా కింగ్డమ్ మూవీ మే 30కి థియేటర్లో అయితే రిలీజ్ కావాల్సి ఉండే. కాకపోతే మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోకపోవడంతో మూవీ డిలే అయితే అవుతుందని మూవీ టీం వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్గా ఆ మూవీని జూలై 4కి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నారు అని మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు. డౌన్ఫాల్లో ఉన్న విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాతకి మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే కింగ్డమ్, అండ్ అది ఇప్పుడు పోస్ట్పోన్ అవ్వడంతో నెక్స్ట్ ఆయన ఇంకా 2 మూవీస్ రాబోతున్నాయి బ్యాక్ టు బ్యాక్. ఒకటేమో ట్యాక్సీ వాళ్ళ డైరెక్టర్ రాహుల్ సంస్కృతంతో ఒక మూవీ, దాంట్లో హీరోయిన్గా రష్మిక మందన్న చేయబోతుంది. ఆ మూవీ నియర్లీ 200 crore బడ్జెట్ ఉండబోతుంది అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీయే కాకుండా నెక్స్ట్ రాజావారు రాణివారు ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన అనే మూవీతో అయితే రాబోతున్నాడు. ఆ మూవీ కూడా హై బడ్జెట్గా ఉండబోతుందంట. ఆ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రవికిరణ్ కోలా ఆ మూవీని 4 years నుంచి రాస్తూ ఉన్నాడంట. అండ్ ఆ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ 3 మూవీస్లో ఏ మూవీపై ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.